వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు మనలందరిని ప్రేమించి సజీవుల గురించి మరొక శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా. అందుకే దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా ఓ చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి మనల్ని స్థిరపరిచి ఆయన కృప కొరకు ఆయత్తపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేయుదును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి మాట ప్రకారం దేవుడు మనల్ని బలశాలురుగా చేయాలని ఆశపడుతున్నాడు. బలవంతులుగా మనం ఉండటానికి మంచి ఆహారం పుచ్చుకుంటూ ఉంటాం, బాగా జిమ్లకు వెళ్తూ ఉంటాం, తర్వాత బలమైనటువంటి చికెన్లు మటన్లు మరి ఫ్రూట్స్ నానా రకాలైనటువంటి బలమైనటువంటి ఆహారాన్ని పుచ్చుకుంటూ ఉంటాం. బలంగా ఉండాలి, బలంగా ఉండాలి. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేస్తానంటున్నాడు. దేవుణ్ణి మనం కలిగి ఉంటే, వాక్యం మనం కలిగి ఉంటే, ప్రార్థన మనం కలిగి ఉంటే, విశ్వాసం మనం కలిగి ఉంటే, దేవుని మీద ఆశ పెట్టుకొని మనం ఉంటే, దేవుణ్ణి మనం ముందు ఉంచుకుంటే మనం బలశాలురుగా ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నేను బలహీనమైపోయాను, ఆరోగ్యం సరిగా ఉండట్లేదు, భోజనం చేయలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను, డ్యూటీకి వెళ్ళలేకపోతున్నాను, బిజినెస్ చేయలేకపోతున్నాను, దేవుని మందిరమునకు వెళ్ళలేకపోతున్నాను, ప్రార్థించలేకపోతున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించలేకపోతున్నాను, పాడలేకపోతున్నాను, ఏ పనులు నేను బలముగా చేయలేకపోతున్నానని ఒకవేళ ఫీల్ అవుతూ ఉన్నావేమో, దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా యందు మీరు బలశాలురుగా ఉండేటట్టుగా దేవుడు కృప చూపిస్తాడు. ఎలాంటి బలం అంటే గొల్యాతు మీదకి వెళ్ళినటువంటి దావీదుకు కలిగినటువంటి బలం, ఫిలిష్తీయుల మీదకి వెళ్ళినటువంటి సంసోనుకు దేవుడిచ్చినటువంటి బలం. అలాగున దేవుని నమ్ముకొని దేవుని యొక్క అడుగుతాటలు నడుస్తున్నటువంటి బిడ్డలందరికీ గొప్ప బలాన్ని దేవుడిచ్చాడు. ఆత్మీయ విషయంలో, ఆర్థికపరమైన విషయంలో, శరీర సంబంధమైన బలం విషయంలో, పైరు పంటల్లో, విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానములో, అలాగూ బిజినెస్లో, ఇల్లు పొలాలు స్థలాలు అన్ని విషయంలో కూడా దేవుడు బలశాలురుగా నిన్ను నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవడు కూడా నీ ఎదుట నిలవలేనంత దైవ జ్ఞానం చేత దేవుడు నిన్ను నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క బలాన్ని, శక్తిని, సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ విశ్వాసమును దేవుడు ఆయన కృపలో అనుగ్రహించి స్థిరపరిచి బలపరచబోతూ ఉన్నాడు. ఎవరు కూడా నీ ఎదుట నిలవలేనంత బలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నిజముగా ఇది దైవ బలమే కానీ ఇది మనుషుల బలం కాదని అనేకులు గుర్తించే కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిన్ను చూసిన వారందరూ కూడా నిజముగా వీరి యందు దేవుడు ఉన్నాడని ధైర్యముగా దేవుని నామాన్ని మహింపరుచున్నట్లుగా దేవుడు కృప చూపించబోతున్నాడు. నిన్ను బలహీనపరిచేవారు, హేళన చేసేవారు, అనవసరమైనటువంటి నిందలు మోపి తప్పులు మోపేవారు, అలాగే అవమానపరిచేవారు, నిందించేవారు, నిన్ను కేర్లెస్గా చూసేవారందరికీ కూడా వనకు పుట్టేటంత బలాన్ని దేవుడు అన్ని విషయాల్లో నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అలాగున ఇంట బయట సంఘంలో సమాజంలో, అలాగూ నీ ఆఫీస్లో, నీ కాలేజీలో, నీ బిజినెస్లో, నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఆయన బలాన్ని నీ మీద అనేకులకు అగుపరచుకోరుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా ఇహలోకంలో ఎలాంటి బలహీనతలైనా మనం కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు ఆయన బలాన్ని మనకిచ్చి సంపూర్ణమైన ఆయన ఆశీర్వాదంతో మనల్ని నింపబోతున్నానని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి బలమును పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షులుగా మీరు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా
బలమైనటువంటి పాత్రలుగా, విశ్వాసపూరితమైనటువంటి పాత్రలుగా, ప్రార్థనాపరులుగా, దేవునికి మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సర్వ సమృద్ధిగా అనుగ్రహించి ఆయన కృపలో మనల్ని వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన తండ్రి, పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరడం మనం జ్ఞాపకం చేసుకొని, నేను వారిని యెహోవా యందు బలశాలుడుగా చేస్తానన్న మీ మాటను బట్టి కీర్తిస్తున్నాను. మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ కూడా బలవంతులుగా మీరు తీర్చిదిద్దినందుకై, దేవ ఆత్మలో బలపరిచినందుకై, బలహీనతలన్నిటినీ కొట్టివేసినందుకై, మీ శక్తిని మీ బలాన్ని అనుగ్రహించినందుకు, ప్రార్థించే బలాన్ని, ప్రకటించే బలాన్ని, పాడే బలమును, పరిచర్య చేసే బలాన్ని, పరిశుద్ధమైన మీ సన్నిధిలో బలమైనటువంటి సాక్షులుగా నిలిచి ఉండే బలాన్ని మీ కృపలు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాను. ఇహలోకంలో మీ బిడ్డల మీదకి వస్తున్నటువంటి రోగమైన, కరువైన, కష్టమైన, నిందలైన, అవమానాలైన, దరిద్రతైన, అప్పులైన, కేసులైన అన్నింటిలో నుండి మీ బిడ్డల్ని విడిపించి బలశాలురుగా నిలవబెట్టి శత్రులందరినీ అణచివేసి అపవాది తంత్రములన్నిటినీ కాల్చివేసి మీ కొరకు సాక్షులుగా మీ బిడ్డల్ని నిలవబెట్టినందుకే స్తుతిస్తున్నాను. ఏ ఏ విషయాల్లో మీ బిడ్డలు బలహీనంగా ఫీల్ అవుతూ ఉన్నారో వాటన్నిటిలో తండ్రి మీ బలమును, తండ్రి మహాగణుడైనటువంటి శక్తిమంతుడైనటువంటి మీ బలాన్ని తండ్రి మీ ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన తండ్రి మాకందరికీ సరిపోయిన దేవుడిగా మీరున్నారు, బలవంతుడిగా ఉన్నారు, శక్తిమంతుడిగా ఉన్నాడు తండ్రి. మీకు స్తోత్రాలు. మీ కృపను బట్టి మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా అన్ని విషయాల్లో మీ బలాన్ని ఇచ్చి మీ బిడ్డలను ఆశీర్వదించండి. విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానములో, జాబ్ విషయంలో, ప్రమోషన్లో తండ్రి, మరి పైరు పంటల్లో, అప్పుల్లో, కేసుల్లో, అనారోగ్యంలో అన్నింటిలో మీ బలాన్ని మీ బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకే స్తుతిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలకు ప్రత్యేకమైన మీ దీవెన, ఆశీర్వాదములు, శుభములు, క్షేమములు సర్వసమృద్ధిగా మీ కృపలు అనుగ్రహించి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మీ బిడ్డలను అప్పగించుకుంటూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రసాదిస్తూ అలాగే ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని, ఈ దినం కలగబో సమస్త కీడు, కష్టం, వ్యాధి, బాధ, బలహీనతలు, దరిద్రత తండ్రి, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు సమస్తమును కూడా యేసుక్రీస్తు నామములో తొలగించి సమృద్ధి అయిన మీ హస్తము చాపి మీ బలముతో నింపి, మీ ఆశీర్వాదంతో నింపి, మీ ఐశ్వర్యంతో నింపి, మీ బిడ్డల కొరతలన్నీ తీర్చి మేలుతో మీ బిడ్డలు తృప్తిపరిచి మహిమ పొందమని దీవించమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని, మహిమను కనపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.